అంటే ఏంటంటే మనకి ప్రజలకి వీళ్ళు ఏంటంటే ఆర్థిక పరమైన విషయాల మీద అవగాహన లేకపోవడం. టెస్ట్ వచ్చినట్టు అనౌన్స్ చేశాడు, ఆవేశకావేశాలతో అనౌన్స్ చేశారు. తెలంగాణని అనౌన్స్ చేశారంటే ఆవేశకావేశాలతో అనౌన్స్ చేశారు. వాళ్ళకి ఆ తెలంగాణ రావాలని వాళ్ళకి. భరత్ గారు ఈ చెత్తవా కూడా వద్దు సార్. దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ లాంగ్వేజ్. నేను చరణ్ కావచ్చు, ఇద్దరం కూడా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళం, జైల్లోకి పోయిన వాళ్ళం, కేసులు పెట్టుకున్న వాళ్ళం. మీరు రాంగ్ వర్డ్స్ మాట్లాడకండి. మా ఉద్యమం మేము చేశాం. పార్టీని అమ్ముకున్న వాళ్ళు, మీ పవన్ కళ్యాణ్ అన్న ఏం చేసిండే, పార్టీని తీసుకుపోయి అమ్ముకున్నాడు, కాంగ్రెస్ కు తాకట్టు పెట్టినాడు. మీరు మాట్లాడుతున్నా ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడితే మంచిగుంటే చెప్తున్నా సార్. దయచేసి మీరు రాకేష్ గారు నాట్ ఏ గుడ్ లాంగ్వేజ్. రాకేష్ గారు మీరు మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మీ లెక్క దందాలు చేసుకొని బతికేటోళ్ళం కాదు సార్ మేము. ఈ రోజు కూడా చరణ్ ఉద్యోగంలో, నాకు ఉద్యోగంలో నాట్ ఏ గుడ్ లాంగ్వేజ్ అప్పుడు గుడ్ లాంగ్వేజ్ బ్యాడ్ లాంగ్వేజ్ మీ అందరి చేత అవును సార్, తెలుస్తుంది కదా సార్. రాకేష్ గారు ఒకసారి లెట్ మీ కంప్లీట్. బోత్ ఆర్ వి ఆర్ పిహెచ్డి స్కాలర్స్, పిహెచ్డి కంప్లీటెడ్. కింద పని చేస్తలేం సార్ మేము. మాటలు మాట్లాడగలం అయితే కావచ్చు, కానీ మాకేం దందాలు లేవు సార్. మీ లెక్క కాదు, 10th కింద అయితే పని చేస్తున్నాం, చదువుకున్నాం కింద పని చేస్తున్నాం సార్. ఈ భాష మాట్లాడకండి తెలంగాణ గురించి దయచేసి. బాగుండా చెప్తున్నాను నేనేమంటా, ఎవరండి మాకు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి వచ్చి, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ కలుస్తున్నా, ప్రధానమంత్రి మీ రాష్ట్రంలో ఇల్లు కూడా లేదా మీకు? రాకేష్ గారు ఒక్క నిమిషం ఇల్లు దిక్కులేదు సార్. ప్రధానమంత్రి వచ్చి ఇక్కడ కలిసిండు హైదరాబాద్ లో. రాకేష్ గారు కట్టుకోనికి శాతగానోడు మీరు. ఒక్క నిమిషం. ఎస్ శాస్త్రి గారు చెప్పండి. ఎస్ ఇప్పుడు దాంతో ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకి తెలంగాణకి వాళ్ళు అడిగారు, వాళ్ళు పోరాడుతున్నారు, ఎప్పటి నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. అని రాష్ట్ర విభజన ఏ రకంగా చేశారు అనేది ఈ రోజు కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని 12 ఏళ్ల తర్వాత కూడా ఆ సమస్యలు కంప్లీట్ అవ్వాలి. నేను ఇప్పుడు జార్ఖండ్, ఇవాళ పొద్దున్న జార్ఖండ్ లో ఉన్నాను, జార్ఖండ్ వెళ్ళి వచ్చాను. ఆ డెవలప్మెంట్ వాళ్ళు పర్వాలేదు, వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు కోపం అయిపోయారు. ఎందుకంటే దేవగారు వెళ్ళాను, నేను అక్కడికి వెళ్ళి చూశాను. అది డెవలప్మెంట్ అసలు అప్పుడు వెళ్ళిన దేవగారు వేరు, ఇప్పుడు వెళ్ళిన దేవగారు వేరు. ఆ డెవలప్మెంట్ స్పష్టంగా కనబడుతుంది. వాళ్ళలో చీఫ్ మినిస్టర్ తో కూర్చొని డిస్కస్ చేసుకునేవలసిన విషయాలు ఏం లేవు వాళ్ళకి. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు ఏం లేవు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూర్చొని డిస్కస్ చేసుకోవాల్సి ఏంటంటే అంబిగ్విటీతో వదిలేసి ప్రధానమంత్రి లేచి నిలబెట్టించేసి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు, ఓకే అదే ఏంటిది? ఇదే ఈజ్ ఇట్ ఎ గవర్నెన్స్, ఈజ్ ఇట్ ఎ ప్రిన్సిపల్ గవర్నెన్స్ దట్ వీ టాక్ అబౌట్? దట్ ఈస్ వాట్ వీ లెర్న్, దట్ ఈస్ వాట్ అవర్ కాన్స్టిట్యూషన్ సేస్. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రెస్పాన్సిబుల్ కాదు, కాంగ్రెస్ రెస్పాన్సిబుల్ రైల్వే అకౌంట్. రేపు పొద్దున ఏమవుతుందో నేను మొదటే చెప్తున్నాను. నేను ఒక ఆర్థికవేత్తగా నేను ప్రభుత్వానికి రాసింది ఏంటంటే 76 రాష్ట్రాలు చేయండి స్పష్టంగా, ఎట్టి పరిస్థితుల్లో 76 రాష్ట్రాలు చేసి తీరాలి. ఈ దేశం ఆర్థికంగా నిలబడాలంటే ఒక ఆర్థికవేత్తలకు రాసింది ఇది. 76 రాష్ట్రాలు చేసి తీరాలి. 150 లక్షల నుంచి ఏ రాష్ట్రం జనాభా ఉండకూడదు. అది నేను చెప్పాల్సింది నేను చెప్తాను. మీరు ఎలా చెప్పకండి, ఇలా చెప్పండి, ఇలాంటివి ఇది మీద వెళ్ళదు. ఎందుకంటే జాగీర్లు అందరూ జాగీర్లుగా ప్రతి వాళ్ళు జాగీర్లు చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రతి రాష్ట్రం 150 లక్షల నుంచి దాటడానికి లేదు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు దేవుడి కిందకి దిగి వచ్చిన ట్యాక్స్ వాళ్ళు ఎవడు మాట దేవుడు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు పైనుంచి దేవుడి కిందకి దిగి వచ్చిన తీర్చలేదు. ప్రతి రాష్ట్రం 10 లక్షల కోట్లు, తమిళనాడు 10 లక్షల కోట్లు, ఆంధ్ర 10 లక్షల కోట్లు, తెలంగాణ 10 లక్షల కోట్లు, మొత్తం అన్ని 10 లక్షలు దాటిపోయినాయి. మొత్తం దేశం అంతా దాటిపోయింది. కాబట్టి ఏ మాటలు ఆర్థిక వ్యవస్థ మీద, రాజనీతి వ్యవస్థ మీద అర్థం తెలియకుండా రాజనీతి శాస్త్రాన్ని అర్థశాస్త్రాన్ని కలిపేసి ఏదో దాన్ని సెంటిమెంటల్ ఇమోషనల్ మీద లాగేసి ఇలాగే వస్తుంది. ఇప్పుడు ఏమంటున్నా, ఒక పార్టీ కాదు ఒక పార్టీ రిలైజ్ అయ్యి మాట్లాడే పరిస్థితి వస్తుంది. పొద్దున ఆయన ఇంట్లో వాళ్ళ అన్నయ్య కూడా ప్రశ్నించుకోవాల్సి వస్తుంది. ఇంకా డౌటే లేదు. నేను ముందు వాళ్ళ అన్నయ్యతో మొదలెట్టాను. ఒక పార్టీని ఇచ్చేసేది పార్టీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందులో నేను అలా నేను ఆయన చెప్పినట్టుగా నేను హార్వర్డ్ లో చదువుకున్నాను, స్టాన్ఫోర్డ్ లో చదివాను, ఐఐటి ఢిల్లీలో డాక్టరేట్ చేశాను, గొడ్లు కాసుకుంటాను, కుక్కలు కాసుకుంటాను. అది మాత్రం గ్యారెంటీ. నాకు ఏ భాష రావాలి, నా భాష పరిభాష
అది సమాజం చెప్తుంది, కాలం చెప్తుంది. శాస్త్రి గారు మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఒడ్డు కాసుకుంటున్నా, కుక్కలు కాసుకుంటున్నా, బర్రెలు కాసుకుంటున్నా, కూల్ రాకేష్ గారు కూల్. రమ్మని తెలంగాణకు రాకేష్ గారు మహారాష్ట్రానికి ఈ దేశం మొత్తం ఎవడుతున్నాడు చిరంజీవి కూడా చూసాం పార్టీ దయచేసి జాగ్రత్తగా మాట్లాడితే మంచి రాకేష్ గారు మీ టర్న్ అప్పుడు మాట్లాడండి. ఆయన కూడా మనుషుల భాష మాట్లాడండి. ఏంటంటే మళ్ళీ మీరు కాదు మనుషుల భాష మాట్లాడమని చెప్పండి శాస్త్రి గారు. అయ్యా సరే రైట్. శాస్త్రి గారు రాకేష్ గారు ప్లీజ్ చెప్పండి. I am not criticizing. I don't want to criticize. I want to criticize every system of this country. Okay. There is no ambiguity on it. Sir, I'm not saying. There is no ambiguity on it. I have full faith and right. I have a birthright. Right today, you go to your right search in your Andhra Pradesh. Don't come to రాకేష్ గారు ఒక్క నిమిషం అండి. రాకేష్ గారు ప్లీజ్ వెయిట్. రాకేష్ గారు ప్లీజ్ వెయిట్ సార్. శాస్త్రి గారిని కంప్లీట్ చేయండి. శాస్త్రి గారు చెప్పండి. శాస్త్రి గారు చెప్పండి టాపిక్ పైన మాట్లాడండి సార్. Bharat garu, please remember one thing. This constitution is such a thing that people have created states for their own selfish reasons, not on the economical terms and economical values. That is the reason we are suffering. మీరు ఇప్పుడు ఇందాక ఏం చెప్పారు, 2వ ఫేజ్ మెట్రో రాలేదు, నేను ఒక సీజన్ మొదటి సీజన్ వానకే మనం అటు ఇటు అయిపోయాం హైదరాబాద్ అని చెప్పి మీరే అన్నారు. అయిపోయారన్నారు. ఎందుకన్నారు? మనకు అది క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేదు. ఎందుకంటే గబగబా మొత్తం రాష్ట్రాన్ని విభజించేయాలి. క్యాపిటల్ ఓ రాష్ట్రానికి క్యాపిటల్ లేకుండా విభజించేద్దాం. 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్. ఎక్కడ 10 సంవత్సరాలు కామన్ క్యాపిటల్? అది జరిగేది. చిరంజీవి రాజ్యసభలో ఏమన్నాడు, మీరు దాన్ని యూనియన్ టెరిటరీ చేయండి అన్నాడు. ఆ మాట అన్నాడు కదా. రాజ్యసభలో చదవమనండి, రాజ్యసభ స్పీచ్ తీసి చదవమనండి. నేను చెప్పేదాన్ని అంటే మీరు మొత్తం స్టెప్ ఐ అర్జ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ ఆల్రెడీ రిటర్న్ ద ప్రైమ్ మినిస్టర్. ఐ ఎక్స్ప్లెయిన్ టు ద ప్రైమ్ మినిస్టర్ 76 స్టేట్స్ ఆర్ నీడెడ్. నాట్ టుడే, టుమారో ఇట్ విల్ బి డన్. 76 రాష్ట్రాలు జరిగి తీరాల్సిందే. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. ఈ డెప్ట్ పాలసీ నుంచి బయటపడాలంటే డెప్ట్ లో ట్రాప్ అయిపోయాం.